తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని తెలుగులో తెలుసుకుందాం. మొదటి రోజు పాసురంలో గోదాదేవి చెలికత్తెను నిద్రలేపుతోంది. వెళ్లి కన్నయ్యను నిద్రలేపి అతని దగ్గర నుంచి నోముకు కావలసిన సంబారాలు తెచ్చుకోవాలి. ఆ పైన యమునకు వెళ్లి ఆ చన్నీటిలో స్నానాలు చేసి కాత్యాయిని నోము నోచుకోవాలి. అమ్మవారు అనుగ్రహించి కన్నయ్య మనకి మొగుడయ్యే విధంగా వరమిస్తుంది. గోకులం కన్నెలతో పాటు ఈ నోము లోకులందరికీ సౌభాగ్యప్రదమని ఆశపడుతోంది. నల్లాని సామిని ఎల్లాడమ